Hello, just welcome to 97th day of our Venkat Sai vlogs and ఇంకా 3 డేస్లో వీ క్యాన్ కంప్లీట్ ఆ వ్లాగింగ్ 100 days ఛాలెంజ్ కంప్లీట్ చేయొచ్చు అండ్ దెన్ వీల్ సీ ఆ తర్వాత ఎట్లా ఉంటుంది అనేది అండ్ సో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చేసి మాట్లాడదాం. అయిపోయిందా 2 days నుంచి 5 స్నాప్ స్టోరీ అని తెగ రీల్స్ చేస్తున్నారు, తెగ వైరల్ చేస్తున్నారు అనమాట. ఒకసారి ఆలోచించండి, ఏ అమ్మాయి అయినా కానీ ఆమె యొక్క పరువు రిలేటెడ్గా అంత దిగజారదని నా ఫీలింగ్. ఓకే, అండ్ ఆల్సో ఆ అమ్మాయి ఒకవేళ దిగజారిన ఆ అమ్మాయి ఆ లెవెల్కి దిగజారిందంటే ఈడు ఎంత టార్చర్ పెట్టాడో ఆలోచించండి ఒకసారి. ఓకే, పోనీ అంటే టార్చర్ అంటే వీడు టార్చర్ పెట్టినా పెట్టకపోయినా, వీడు టార్చర్ పెట్టలేదనుకో, బట్ ఆ అమ్మాయి వీడిని ఎంత హేట్ చేస్తుంటే కనుక ఆ వీడి ఇట్లా చేసుంటుంది ఆర్ ఎల్స్ ఏమో మరి ఆ అమ్మాయి యాక్టివిటీ చేసేటప్పుడు ఆ సెకండ్ అబ్బాయి గాడే కావాలని పంపించిండేమో, ఎవరికి తెలుసు. సో ఓకే, స్టోరీ బాగుంది, బేబీ మూవీ లెక్క, యూనో వేరే నార్మల్ ఫెమినిస్ట్ మూవీస్ లెక్క మనం స్టోరీ బాగుంది, ఫెమినిస్ట్లను తిట్టుకున్నాము, చేసాము, అంతా బాగుంది. బట్ ఒకసారి ప్రతి స్టోరీ వినండి, లైక్ మొత్తం 2 పాయింట్స్ ఆఫ్ ద స్టోరీ మనం వింటే మనకు అర్థమవుతుంది అనమాట. సో జస్ట్ అలా చూసి అలా వదిలేయండి అంతే. ఓకే, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. అండ్ నౌ ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ తెగ రీల్స్ చేస్తున్నారు దట్ అమ్మాయి మీ లవర్ ఒకవేళ స్నాప్స్ పంపిస్తే ఓపెన్ చేయకండి రా అని. సో బీ సెన్సిబుల్ అబౌట్ ఆల్ దిస్. ఓకే, సో హలో మచస్, ఆఫీస్ నుంచి వచ్చేసాము అండ్ ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత వెరీటర్ లైక్ 3 to 4 వీడియోస్ షార్ట్స్ ఎడిట్ చేసిన అండ్ ఒక స్క్రిప్టింగ్ కూడా చేసేసి ఉండే అండ్ 5 స్నాప్ స్టోరీ రిలేటెడ్గా వీడియోస్ కూడా చేసాము. నా ఇప్పటిదాకా నేను చేసే ప్రతి ఒక్కటి వ్లాగ్లో చేశాను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం వ్లాగ్ కోసం ఐఎమ్ గోయింగ్ టు అ పార్క్ నియర్ మై హౌస్ అండ్ నా యొక్క లోపల ఉన్న అది కంట్రోల్ చేసుకోవడం చూద్దాం. లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ వ్లాగ్ ఆర్ నాట్ అక్కడ, అండ్ వ్లాగ్ చేయిస్తారో లేదో ఐ డోంట్ నో, లెట్స్ సీ. ఓకే, సో దట్ ఈస్ అ పార్క్. ఇది మన కేసీఆర్ గారు రీసెంట్గా కట్టించిన, లాస్ట్ టైంలో కట్టించిన పార్క్ అనమాట. బాగుంటుంది, సైక్లింగ్ పార్క్ అన్నారు, వాకింగ్ పార్కే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమి ఉండవులే బేసికల్గా, బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు షో ఇట్ టు యూ. ఓకే, చలో. బ్యాటరీ టెస్టింగ్కి బాగుంది, దిస్ ఈస్ గుడ్. కాకపోతే వీఆర్ లిటిల్ లేట్ మచస్, 7 o'clock అలా రావాలంట. వచ్చాము, మనం కష్టపడినప్పుడు దేవుడు కూడా నచ్చదు అనమాట. సో చలో ఇంటికి వెళ్ళిపోయి లెట్స్ డూ అవర్ ఓన్ ఎడిటింగ్ అండ్ స్టఫ్. ఫారెస్ట్ ట్రెక్ పార్క్, TSFTC. మచాస్ ఇక్కడ పార్క్కి వెళ్ళేసి పార్క్లో దొబ్బేయమన్నాడు అనమాట. 7 దాటిపోయింది, సో వెళ్ళిపోండి అని అన్నాడు. వచ్చే దారిలో అద్భుతమైన వ్యూ ఉంది భయ్యా, చూపెడతాను. నా రైట్ సైడ్ ఏమో ఇది వ్యూ అండ్ ఇటు సైడ్ ఏమో మన సైక్లింగ్ ట్రాక్ అనమాట. వరల్డ్స్ 2nd లార్జెస్ట్ సైక్లింగ్ ట్రాక్ అండ్ దిస్ ఈస్ ద వ్యూ. అద్భుతమైన వ్యూ. ఈ వ్యూ చూపించుదామని ఆగిన. నాకైతే బాగా నచ్చింది భయ్యా. సీ ద స్కై, ఇది స్కై, అద్భుతమైన క్లియర్ స్కైస్, క్రేజీ ఉంది. ఇంటికి వెళ్ళిపోయి అట్లనే కూర్చొని ఏడుద్దాం, ద హంట్ చూద్దాం, వెబ్ సిరీస్. ఓకే, సో ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, కొనేద్దాం. ఇవాళంతా ఇంటర్స్టెల్లార్ మ్యూజిక్ వినుకుంటూ చిల్ అవుతూ వాకింగ్ చేస్తూ క్రేజీగా వాక్ చేసినాం వచ్చా, క్రేజీగా. సో రైట్ నౌ టుడే వి పబ్లిష్డ్ ఏ రీల్. ఓకే, సో ఇట్ ఫ్లాప్డ్. ఓకే, నౌ ఐఎమ్ ట్రయింగ్ టు అనలైజ్ ఏమేమి మిస్ అయినాయి అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. సో పుష్ప సినిమాలో హీరోయిన్ ఉంటుంది కదా టెంపుల్. సో ఫస్ట్ ఫిక్స్ ఏంటంటే ఆడియో ఫిక్స్ చేయాలి సరిగ్గా. యాగంటి టెంపుల్కి వెళ్దాం అని చెప్పి నేను, మా పెద్దమ్మ, మా అన్నయ్య, మా అమ్మ, మేము నలుగురం కలిసి కార్లో చెయ్యం అనుకుంటే వెళ్ళిపోయినాం మచ్చా. సో ఇఫ్ యు సీ దట్ నా వరకు ఆ స్టేట్మెంట్ అనేది చాలా పెద్దగా ఉందన్నమాట. ఇట్ షుడ్ బి లిటిల్ షార్ట్. నేను, మా పెద్దమ్మ, మా అన్నయ్య, మేమందరం అనేది కొంచెం పెద్దగా ఉంది, దాన్ని ఇంకొంచెం ట్యూన్ చేయాలి. ఇది పర్ఫెక్ట్ టైంలో వచ్చింది. తర్వాత టిఫిన్ కోసం ఆగాము, ఇది బాగుంది. మళ్ళీ ఇంకో 2 గంటలు అయిన
తర్వాత టీకో సాగాము. దెన్ అక్కడ చూసారా ఆ మీమ్ వచ్చింది కదా, ఆ మీమ్ అనేది దెన్ తర్వాత వచ్చింది. సో అదొక మిస్టేక్. వెళ్తూ ఉన్నాం అనమాట. మా అమ్మ డివోషనల్ సాంగ్స్ అంటది, మా పెద్దమ్మ ఇంకా ఫాస్ట్ పోమని అంటది. అంటది అన్న చోట యూ కుడ్ హ్యావ్ చేంజ్డ్ ఇట్ సంథింగ్, ఒక వేరే క్లిప్ పెట్టడము ఆర్ ఎల్స్ యూనో వేరే మీమ్ పెట్టడము. ఐ కుడ్ హ్యావ్ డన్ ఇట్ ఉన్నాడు అనమాట. ఇంకా అలా ఇప్పుడు వచ్చిన మేము ట్రావెల్ చేస్తూ మేము యాగంటికి వెళ్ళిపోయాము. ఇక్కడ వరకు గుడ్లో ఏంటిదంటే ముందుగా ఒక కొలను ఉంది, అద్భుతంగా ఉంది భయ్య. కొలను మాత్రం ఆ కొలను అద్భుతంగానే ఉంటుంది ఎప్పుడైనా కానీ. దెన్ ఐ కుడ్ హ్యావ్ స్క్రిప్టింగ్ అనేది ఇట్ షుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఆ తర్వాత దీన్ని మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళంగానే ఇక్కడ మన రష్మిక మందన యొక్క ఎంట్రీ. ఓకే, ఇది బాగానే ఉంది. నందికి వెళ్ళాము, మెయిన్ టెంపుల్ కి వెళ్ళి. సో నందిని దూరం నుంచి చూపించలేదు. నంది మచ్చ స్వేర్ ఇప్పటి నుంచో పెరుగుతా ఉంది అనమాట. 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందంట ఈ అంకుల్. ఓకే, బాగుంది. అండ్ వాయిస్ కుడ్ బి లిటిల్ స్మూతర్. ఐ మీన్ ఇట్స్ టూ హార్ష్. మాత్రం చాలా పెద్ద కోరుకున్నట్టుంది. ఎంతసేపు చెప్తుండో భయ్య. ఇప్పుడు ఈ టెంపుల్ చూసేసి దెన్ మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళామన్నమాట. సో దాని గురించి రేపు మాట్లాడుకుందాం. ఈ వీకెండ్ ట్రిప్కి ఎంత బడ్జెట్ అయింది అనేది ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక ప్లీజ్ మెన్షన్ కమెంట్ సెక్షన్ వచ్చేసి నేను మీకు చెప్పేస్తాను. ఈ టెంపుల్స్ కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ చూసాము. ఒకవేళ ఫుల్ వీడియో కావాలంటే కింద క్లిక్ చేసేయండి అండ్ ఫుల్ వీడియో చూసేయండి, చాలా బాగుంటుంది. ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ నా రీల్ని నేనే ఫుల్గా చూడలేకపోయినా అనమాట. సో ఐ కుడ్ హ్యావ్ రిటర్న్ ద స్క్రిప్ట్ అ లిటిల్ బెటర్ అండ్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. అండ్ హుక్ అనేది బాగా పెట్టి ఉండాల్సింది. సో దీస్ ఆర్ ది ఇంప్రూవ్మెంట్స్. అండ్ రేపు పెట్టే షార్ట్కి ఈ మిస్టేక్స్ ఏమీ లేకుండా చూద్దాం రేపు కానీ ఎల్లుండి కానీ. లెట్స్ సీ ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్ ఆర్ నాట్. ఓకే, ఐ థింక్ సో ఇంకా ఇవాళ ఈ వ్లాగ్ అంతా ఎడిట్ చేసి దెన్ ఐ విల్ జస్ట్ డంప్ ఇట్ ఇన్ యూట్యూబ్ అండ్ రేపు చూసుకుందాం మనం. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఆల్. టాటా బై. సీ యూ. అండ్ ఐ నీడ్ టు మేక్ ఎ వీడియో. మా యోగి ప్రకారంగా యోగి హ్యాస్ గివెన్ సమ్ క్వశ్చన్స్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఎ వీడియో టుమారో. రేపు వీడియో చేయాలి యోగి రిలేటెడ్గా. అంటే హీ హ్యాస్ సమ్ క్వశ్చన్స్ ఆన్ హౌ టు 5 to 6 క్వశ్చన్స్ ఉన్నాయి. రేపు చేసేద్దాం మనం. ఓకే,